తెలంగాణ సర్కార్పై ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ ఏటీఎస్ గత 3-4 రోజులుగా హైదరాబాద్లో మకాం వేస్తోందని, ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ను గుజరాత్లో అరెస్టు చేశారన్నారు. అతను దేవాలయాల నీటి ట్యాంకుల్లో రసాయనాలను కలపడానికి సిద్ధం చేశాడన్నారు. హిందువుల ప్రాణాలను కాపాడినందుకు గుజరాత్ ఏటీఎస్కి ధన్యవాదాలు తెలిపారాయన. మన హైదరాబాద్, తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. డీజీపీ సార్ కనీసం ఒక ప్రకటన అయినా ఇవ్వాలన్నారు రాజాసింగ్. సీఎం రేవంత్ కు హోం మంత్రిత్వ శాఖ కూడా ఉందని ప్రజలకు నిజం చెప్పాలన్నారు. తెలంగాణ వ్యక్తి గుజరాత్ లో అరెస్ట్ అయిండు. ఈ మొయినుద్దీన్ సయ్యద్ ఎక్కడ కాదు, మా వెనుకనే రాజేందర్ నగర్ లో ఆ వ్యక్తి ఉండేది. గుజరాత్ లో అరెస్ట్ అయిండు. చాలా భయంకరమైన కెమికల్ తయారు చేసిండంట. ఆ కెమికల్ ఏదో ఒక గుడి ట్యాంకీలో గాని ఏదో ఒక చెరువులో కలిపి అమాయకులు ప్రజలని సంపనీకి ప్లాన్ చేసినారంట ఈ టెర్రరిస్టులు. నేను ధన్యవాదం చెప్తున్నా గుజరాత్ ఏటీఎస్ పోలీస్ కి. ఎందుకంటే ఈ టెర్రరిస్టుల్ని వాళ్ళు పట్టుకున్నారు, ఆ కెమికల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఇప్పుడు కూడా 3-4 డేస్ నుంచి గుజరాత్ పోలీస్ తెలంగాణలో వచ్చి ముఖాం వేసుకొని కూర్చుంది. ఇంకా చాలా విషయాలు బయటికి రావాలే. ఎందుకు విషయాలు బయట పెడతలేదు నేను మా ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా. అసలు ఈ మొయినుద్దీన్ అసద్ ఏ వాటర్ ట్యాంక్ లో ఈ విషయం కల్పనకి ప్లాన్ చేసిండు? అసలు ఆ టెర్రరిస్ట్ ప్లాన్ ఏముండే? ఏ చెరువులో వాళ్ళు కెమికల్ కలిపి ఎంతో మంది అమాయకులు ప్రజల్ని సంపనికి ప్లాన్ చేశారు కదా, అసలు ఆ చెరువు ఏది? ఆ గుడి వాటర్ ట్యాంక్ ఏంది? ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాం. సమాధానం ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది, మా డీజీపీ గారికి ఉన్నది. చెప్పాలి ఇవాళ. ఇంకా ఎంత మంది స్లీపర్ సెల్ తెలంగాణలో దాచి ఉన్నారు, హైదరాబాద్ పార్లమెంట్ లో దాచి ఉన్నారు. అసలు ఈ మొయినుద్దీన్ అసద్ వెనుక ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉన్నదా? ఎంఐఎం సపోర్ట్ ఉన్నదా? ఇట్లాంటి చాలా వరకు క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయి. దానికి సమాధానం ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి, మా డీజీపీ గారికి ఉన్నది.